జీవితంలో దేవుని మందిరాలలో పొందిన మేలు కంటే అధికమైన మేలు దేవుడు పొందాడా? పొందట్లా. ఎందుకని? వాడు ఇంకాస్త దేవునికి దూరమయ్యి ఇంకాస్త దేవునికి దూరమై వారం దేవునికి దూరమైపోయి ఇంకేమవుతున్నాడంటే లేనిపోని శ్రమలన్నీ, కష్టాలన్నీ, రోగములన్నీ, వ్యాధులన్నీ, బాధలన్నీ అధికమవుతా ఉన్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటే మీరు గమనించండి, రాయబడిన మన కంటికి అన్ని ఆత్మీయంగా కనబడినట్టే ఉంటది. ఏది చెప్పండి? ఎదుటోడికి, దేవుని నమ్మని వాడికి అన్ని బాగా జరిగినట్టే ఉంటాయి. కానీ వాడు లోకములోనికి మంచివాడుగా ఆశీర్వాదకరముగా ఉన్నట్టుగా కనబడతాడు. కానీ దేవుని దృష్టిలో ఎలాంటి వాడంట? దేవునికి విరోధి. అందుకని చూడండి, ఇంకో మాట మార్కు సువార్తలో చూడండి, ఒక మాట అంటాడు, నాతో కలిసి సమకూర్చని వాడు ఎలాంటి వాడంటే చెదరగొట్టబడిన వాడని రాయబడింది. మార్కు సువార్త 9వ అధ్యాయము 40 వచనాల్లో మీరు చూస్తే, మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉన్నవాడే. 9:40 అక్కడ పై మాట ఏముందంటే, నాతో కలిసి నేను చూడండి మార్కు సువార్త, మనకు విరోధి కాని వాడు మన పక్షమున ఉన్నవాడు. అది 40 వచ్చిన. అవునా? నువ్వేం చదువుతున్నావంటే 41 వచ్చిన కూడా చదివే కదా. 40 నాకున్న ఆలోచన 40 వరకే ఉన్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఎక్కడ ఏమంటాడంటే, మనకు విరోధి కాని వాడు మన పక్షమున ఉన్నవాడంటే ఎలాంటి వాడంటే మన నుండి చెదరపోయిన వాడు మనవాడే. దేవునితో కలిసి దేవునితో సహవాసము చేసిన వాడు, దేవుని నుండి దూరమైన వాడు ఎలాంటి వాడంటే సంఘములో ఉన్నవాడే. సంఘములో దేవునితో సహవాసము చేసిన వాడే, దేవుని ఆత్మను పొందిన వాడే దేవునికి ఏమవుతున్నాడంటే దూరముగా వెళ్ళిపోతా ఉన్నాడు. దూరముగా పోయినంత మాత్రాన తన జీవితంలో ఏదైనా సాధించాడంటే మన కన్నులతో మనం సాధించినట్లుగా కనబడ్డ, కానీ మరి ఎక్కువగా శోధనలో కనబడుతున్నట్టుగా. అందుకనే మనకు విరోధి కాని వాడు మన పక్షమున ఉన్నవాడు ఎవరంటే మనతో ఉన్నవాడే మన పక్షమున ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. అందుకని యేసన్న గారి పాటలో ఒక పాట ఉంది, మన యేసన్న గారి పాట పుస్తకంలో, నీవు నా పక్షమై నన్ను నడిపించగా నీవు నా తోడువై జీవితును ఆశ్రయమైన స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా నీవు నా
ఆశ్రయమైన నా యేసయ్యా. నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సారిపోయిన పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక, సారిపోయిన పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక, ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నాములే, ప్రతి అడుగునా ఉన్నాములే, ప్రతి క్షణమునా కలిసున్నాములే, ప్రతి అడుగునా నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి, అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, జీవితును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా, జీవితును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా, జీవితును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. చెప్పారు గెట్టుడు చెప్పండి. హల్లెలూయా. పిల్లరా, దేవుడు మన పక్షమై ఉన్నప్పుడు, దేవుడు మన పక్షాల నుండి ఏం చేస్తారంట? మనలను ఒక సరైన మార్గములో నడిపించే దేవుడు. మనకి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని ఉపద్రవములు మన ఎదురైనప్పటికీ కూడా ఆయన అంటున్నాడు, నేను నీ పక్షము నుండి శత్రువులను జయించే స్థితిలోనికి నేను నిన్ను నడిపిస్తానని. చప్పుడు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల పక్షమున ఎవరున్నారంటే దేవుడున్నాడు. ఆయన నమ్మిన బిడ్డల పక్షమున, అందుకనే విరవరాల పక్షమున వేద్యమాడు దేవుడని దేవుని లేఖనములో రాయబడి, ఆయన ప్రజలను ఎవడు ముట్టినా గాని ఎవడు ముట్టినట్టంట? ఆయన కనుగుడ్డును ముట్టినట్టు. నీవు ఆయన పక్షమునుంటే, ఆయన నీతో ఉంటే ప్రతి విషయంలో జయ జీవితాన్ని నువ్వు పొందుకుంటావు.
కానీ మనము జయించిన అనుభవంలోనికి మనం పోలేకపోతున్నామంటే కారణము పరిశుద్ధ గ్రంథములో ఒక 2 మాటలు చెప్పి వచ్చేవారు వచ్చినాలను మనం ధ్యానం చేద్దాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ మీరు పరిశుద్ధ గ్రంథములో మీరు చూడండి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. ఏలియా జనులందరి వద్దకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్యలో మీరు యెహోవా దేవుడు అయితే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట పలుకోకపోయిరి. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తులైన వారిలో నేను ఒకడిని శేషించి ఉన్నాను, అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లనియుడి, వారు వాటిలో ఒకదాని కోరుకొని దాని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే అక్కడ మీరు చూస్తే ఇశ్రాయేలు ప్రజలతో ఏలియా అంటున్నాడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్యలో తడబడుతున్నట్టు. ఇప్పుడు మనము దేవుని దగ్గరికి వెళ్తే ఇలాగా ఉంటాడంటే ఇలాగా చెప్తాడు, అలాగా అంటాడు, ఇలాగా అంటాడు, ఏది చేయొద్దు అంటాడు, అలా బ్రతకూడదు అంటాడు, ఇలా బ్రతకూడదు అంటాడు, అది అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, దేవుని కొరకు త్యాగం ఉండాలి. ఎవరు ఇప్పుడు పొద్దున మనం మిషనరీ ఆ కార్యక్రమంలో ఎవరి పేరునా అవునండి, రైట్, సరే, నోక్ సింగ్ విన్నాను, మనం విన్నాము. ఆయన అంటున్నాడు కదా, కులం పెద్ద ఏమంటున్నాడంటే, నువ్వు యేసు ప్రభువును గాని నువ్వు అంగీకరిస్తే నువ్వు చనిపోతావు, నీ కుటుంబాన్ని చంపేస్తాము, నీ బిడ్డలను చంపేస్తాను, ఇక్కడ మాత్రం నువ్వు ఉండటానికి వీలు లేకుండా చేస్తామంటే ఆయన ఏమన్నాడంట, నా ముందు ఏముంది, నా ముందు సిలువ, నా వెనక లోకం. నేను నా దేవుని వైపు చూస్తున్నాను, ఈ లోక రక్షకుడి మీద వైపు నేను చూస్తున్నాను. లోకములో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలే వచ్చినా, ఇదిగో నా ముందున్నవాడు ఎలాంటి వాడంటే నా పక్షమునున్నవాడు, నాతో ఉన్నవాడు, నాతో నడిచేవాడు, నేను ఆయనతో నడుస్తున్నాను కనుక నా కొరకు ఒక పరలోక రాజ్యము సిద్ధపరచబడి ఉంది. ఆ రాజ్యానికి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మనము చూస్తే ప్రియులారా, లోకములో ఉన్న మన జీవితంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినా కానీ మన గురి ఎక్కడికి పోవాలి అంటే ఎక్కడికి పోవాలి? దేవుని వైపు చూడాలి. కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, వేదన వచ్చిందని, ఆర్థిక పరిస్థితులు బాగలేదని మనము దేవునికి దూరం అవుతే పిల్లరా, దేవుని దృష్టిలో మనము విరోధులం అవుతాము, దౌర్భాగ్యపు స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. దేవుడు ఉంటేనే, దేవునితో ఉంటేనే అంతంత మాత్రము బ్రతుకులంటే, దేవుని విడిచి వెళ్ళిపోతే మన జీవితాలు ఏమైనా ఆశీర్వాదకరంగా ఉంటాయా? ఉంటాయా? వాడు యూత్రంటే ఉండవని. కనుక మనము ఎలా ఉండాలంటే 2 తలంపుల మధ్యలో మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం నుండి 40-41 వచనాలు అంటాడు, వారు ఆయన మాట వినకపోవటం వలన వారు పూర్వము ఉన్న మర్యాద చొప్పున వారు నడుస్తా ఉన్నారంటే ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని మాటలు విని దేవుని మాటల ప్రకారం మనం జీవిస్తే మనం ఇంటిలోని ఇక్కడ నుండి మనము గృహంలోనికి వెళుతుండగానే ఈ వారమంతటిలో దేవుడు ఏ కార్యాలైతే నీ కొరకు సిద్ధపరిచాడో ఆ కార్యాల విషయంలో జయ జీవితాన్ని నువ్వు పొందుకుంటావు.
అలా కాదని నువ్వు దేవునికి దూరంగా ఉండి, దేవుని మందిరానికి దూరంగా ఉండి, దేవుని బిడ్డలతో నువ్వు దూరముగా ఉంటే నీ జీవితంలో ఏ కార్యము జరిగించబడదు. ఎందుకని అన్ని జరిగినట్టే ఉంటాయి, అన్ని దగ్గరికి వచ్చినట్టే ఉంటాయి, ఏది కూడా చేతిలోనికి రాదు. అందుకనే మనం ఏం చేయాలంటే రెండు తరపుల మధ్యలో మనం బ్రతకకుండా ప్రభుత్వం మనము గడిపే అనుభవంలోనికి మనం రావాలి. అందుకని ఇశ్రాయేలు ప్రజలంతా వేషధారుల వల్లే బ్రతికారు. అందుకనే దేవుడు వారిని విడిచిపెట్టాడు. అందుకనే వారిని ఇదిగో శ్రమల కొలిమిలో విడిచిపెట్టి 450 సంవత్సరాలు వారిని విడిచిపెట్టాడు. ఎందుకు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు నీ కొడుకు నువ్వు ఎందుకు విడిచిపెడతావు చెప్పండి? పోరా, ఇంటికి వస్తే నరుకుతా. ఏం చేస్తా? గొడ్డ లేకపోయినా, కత్తి లేకపోయినా గొడ్డలతో ముక్కలు ముక్కలు నరుగుతా. నా కుమారుడు ఇంటికి వచ్చావా సచ్చావే అని ఇంట్లో వచ్చి తరివేస్తావు. ఎందుకని? నీకు అన్ని బాగా చేశారని. ఎందుకు అమ్మాయి పక్కన వచ్చి గబక్కనే ఉంది? ఎందుకు అమ్మాయి అంత పెద్ద పెద్ద మాట్లాడు? కొడుకు నా మాట ఏందమ్మా అంటే వాడు నా మాట వాడి మధ్య మరీ ఎక్కువైపోయిందండి. వాడికి వాడు పెరుగుతున్నాడు కానీ, వయసు వచ్చింది కానీ వీడికి మాట వినే విధేయత లేదు. కనుక వీడు ఉన్న ఒకటే నా చంపేస్తానని వాడి మీద ఎగబడుతుంది. ఈ లోపు ఉన్నవాడు ఊరుకుంటాడు అని వాడు లాక్కురా. నీకేమో నీ కొడుకు నీ కుమార్తెమో మాట వినాలి, నీవేమో దేవుని మాట వినవా కదా? నువ్వు ఇంతే కదా. ఈ సెల్ ఫోన్ ఈ మధ్య సెల్ ఫోన్ లో రీల్స్ వస్తారు. ఇప్పుడు అందరి పిల్లలకు అందరూ ఏం చేతుల్లో ఉండి చెప్పండి? ఇంటికి రాగానే ఏమిస్తున్నారు చెప్పండి? ట్యాబులు ఇచ్చారా? సెల్ ఫోన్లు ఇచ్చారు, స్కూల్లో ఇచ్చారు. మనం కూడా ఇస్తాం సెల్ ఫోన్. వాడు తీసుకున్నాడు, వాడు తీసుకొని ఇస్తారు. అన్నం తినడం కూడా మానేసి వారి సెల్ ఫోన్లు ఏం చేస్తున్నారంట చూస్తా ఉన్నారు. తల్లి చూసింది, అన్నం తినకుండా ఆడు ఉండగానే వాళ్ళ నాన్నతో చెప్పింది, వాడు సెల్ ఫోన్తోనే వాడి జీవితం అంతా వాడు టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు. కనుక నువ్వు కూడా ఆడికి వెళ్ళి కూర్చోగానే ఆయనకు అన్నం ప్లేట్ పెట్టి టేబుల్ మీద ఆ నాన్న కూడా సెల్ ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటాడు. ఆ గబుగా వచ్చి 4 దెబ్బలు కొట్టగానే ఈ చేతిలో ఫోన్ నమ్మకిచ్చేసి గిన్నెలో ఉన్న తింటా ఉంటాడు. వాళ్ళ కూడా అంటే ఎవరు కొట్టే వాళ్ళ నాన్న కొడితే కానీ వాడు సెల్ చేతిలో ఉన్న సెల్ ఫోను ఇవ్వలే. ఇప్పుడు ఎవరిని కొడితే సెల్ ఫోన్ వాడి చేతిలో చూద్దాం చెప్పండి? తల్లిదండ్రులు కనుక కొడితే ముందు వాడు లైన్లో ఉంటే బిడ్డలు కూడా. కనుక నీవు నేను చేయాలంటే మనము దేవుని పక్షమున దేవునితో సహవాసము మనం చేస్తే దేవుడు మనం అన్ని విషయాల్లో ఏంటంట ఏం చేస్తాడు? ఇందాక పాటలు పాడి అయ్యా ట్రాక్ పెట్టుకుని మొదటి చరణంలో ఉంది, ఆ పాట ముగించుకొని ఆ చరణం పాడి ముగించుకుని. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. పర్వపడతాం. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము
ఎన్నడు ఆశ్చర్యమే ఉందా చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం ఉందన్నాడు ఉందన్నాడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే రాజావు ఈనాటికి నీ రుణం తీరదు ఏ నాటికి నీలోనే రాజావు ఈనాటికై నీ రుణం తీరదు ఏ నాటికి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా 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 జీవితును నీ కోసమే తీర్మానం చేద్దాం. దేవా నీ కొరకు నేను జీవిస్తానయ్యా నాయనా నీతో కలిసి నడుస్తాను ప్రభువా నీకు వేరుగా ఉంటే నేను చేయలేదయ్యా నువ్వు నాకు విరోధిగా ఉంటే నా బ్రతుకు చీకటిమయము నాయనా నువ్వు నాతో వస్తేనే నా బ్రతుకుల వెలుగుమయము నాయనా నా ముందు ఈ లోకములో ప్రభువా ఏ పరిస్థితులు కూడా నేను లెక్క చేయకుండా నక్షత్రాలవలే ప్రభువా నా ముందు నేను ఉంచుకొని నా జీవితాన్ని ముందుకు నడిపిస్తానయ్యా తీర్మానం చేద్దాం. పరిశుద్ధుల సహవాసములో దేవాన్ని తొలగిపోతానయ్యా నీ సరిగ్గా నుండి నన్ను గౌరవపరుచుకుంటా ప్రభువా నీ సరిగ్గా నాకు దయచే ప్రభువా నీ దేవుని సన్నిధిలో తీర్మానం చేద్దాం. నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నడిపించగా జీవితును నీ కోసమే హల్లెలూయా యేసయ్యా జీవితును నీ కోసమే
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తీర్మానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి తీర్మానం చేయి. దేవా, ఈ దినము నుండి నీతో నేను గడుపుతానయ్యా. ప్రార్థన అంటే ప్రార్థన కాలము, వాక్య ధ్యానమంటూ నీ పరిశుద్ధుల సహవాసంతో నీ సన్నిధి నేను గడుపుతానయ్యా. నేను నుండి నేను ఏమి నాయన నీకు దూరముగా ఉండి నేనేమి సాధించలేదయ్యా. నీవు నాతో ఉంటేనే నాయన దేవా, నీవు నాతో ఉంటేనే నా జీవితం వెలిగించబడుతుంది. నీవు నాతో నడుస్తేనే నా కుటుంబం వెలిగించబడుతుంది. దేవా, ఒక దీపము ఒక ఇంటిలో, చీకటి ఇంటిలో వెలిగించబడినప్పుడు ఆ ఇల్లంతటిని ప్రకాశమానముగా మార్చబడినట్లుగా చీకటి బ్రతుకులలో, కన్నీటి మయములో, వేదనకరమైన పరిస్థితులలో, ప్రభువా చీకటి అనుభవంలో ఉన్న నా బ్రతుకులో దేవా నీవు నాకు సహాయం చేయి. దేవా, శాంతిని దయచేయి, నెమ్మది దయచేయి. నీ ఆదరణ నాకు కావాలయ్యా. నీ సమాధానం నాకు కావాలి ప్రభువా. దుష్టుడు నన్ను ఎంతగా గలిబిలి పెడుతూ ఉన్నాడు. దుష్టుని ఎదిరించే శక్తిని దేవా నేనైతే జయించలేదు, కానీ నీవు నాతో ఉంటే చాలయ్యా. నీ తోడు నాతో ఉంటే చాలయ్యా. ఇదిగో నాయనా, నీవు నా వెంట వస్తే చాలు ప్రభువా. ఏ చీకటి, ఏ దురాత్మ, ఏ దుష్టుని యొక్క ప్రభావం మా మీద లేకుండా ఉంటుంది నాయన. నీవు మా చుట్టూను ఆవరించి ఉన్నావని నీ లేఖనములో నేను చదివే ప్రభువా. నా ముందును మా వెనకను మీరు ఉన్నావని నోక్సింగంట్లో ఉన్నాడు. నా ముందు సిలువ, నా వెనక లోకం ఉంది. నా బ్రతుకు దినాలన్నీ నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా నీ తీర్మానం చేసినట్లుగా నీ బిడ్డలందరూ చేస్తున్న తీర్మానాన్ని మీరు వింటున్న దేవుడవయ్యా, ఆలకిస్తున్న దేవుడవయ్యా, అంగీకరిస్తున్న దేవుడవయ్యా. నీ ఆత్మచేత నీ ప్రజలను బలపరచబడును గాక. దేవా, నీ బిడ్డలు నీ సన్నిధి నుండి వెళుతుండగానే వారి జీవితంలో గొప్ప విడుదల యేసు నామములో కలుగును గాక. ఆశీర్వాదం వచ్చును గాక. వారి కుటుంబంలో ఏలుబడి చేస్తున్న ప్రతి చీకటి అంధకార శక్తులను యేసు నామములో నిర్మూలించబడును గాక. ఆ గృహము వెలిగించబడి అనేకులు వెలిగిన మహిమగా వారి అనేకులు నడిపించే మార్గములు నడుచుదురుగాక. దేవా, నీ సన్నిధి కాంతిలో నడిపించి నీ బిడ్డలను మీరు బలపరిచి సహాయం చేసి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభువాలు మీకు ఆరోపిస్తూ యేసు నామమున అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మని యొక్క సహవాసనిధి, ఆయన సన్నిధిలో తీర్మానం చేసిన వారికి ఎందరైతే తీర్మానం చేశారో అటు వారందరికీ పరిశుద్ధ ఆత్మ దేవుడు తోడై